నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. గట్లమల్లేపల్లి పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లేపల్లి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తూ జోరుమీదున్నారు. గ్రామస్తులంతా పోటీ చేయమనడంతోనే పోటీ చేసినట్లు శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. సర్పంచ్గా ఎన్నికైన వెంటనే వీధి లైట్లు, గ్రామ పాఠశాలకు నీటి సరఫరా చేయిస్తానని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ఫుట్బాల్ గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు. మల్లెపల్లి శ్రీనివాసరెడ్డి గారికి మల్లెపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గ్రామ ప్రజలందరూ నన్ను నిలబెట్టారు. ఎమ్మెల్యే గారి సూచన మేరకు, ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో రంగంలో ఉన్నాను. ఇంతకుముందు గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా ఏం జరిగినట్టు లేదు. కాస్త చదువుకున్నవాడి, ఉద్యోగం చేసిన వాడివి, అనుభవం ఉన్నవాడివి కాబట్టి గ్రామం కోసం అధికంగా పనిచేస్తావు అని ప్రజలందరూ కలిసి నన్ను ఎంచుకున్నారు. ఇక ముందు నేను ఎన్నికైన తర్వాత గ్రామాభివృద్ధి కోసం 6 నిమిషాలు కృషి చేసి ఇంతకుముందు జరిగిన దానికంటే 100% ఎక్కువగా ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పారిశుద్ధ్యం కానీ, వీధి లైట్లు కానీ, తాగునీటి సమస్యలు కానీ లేకుండా పరిష్కారం చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వచ్చాను. ప్రజలు కూడా ఆమోదిస్తున్నారు. 100% నేను అనుకున్న దాన్ని సాధించి తీరుతాననే నమ్మకం నాకున్నది. ఇక ముందు కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారికి ఏ చిన్న సమస్య వచ్చినా, ఎటువంటి అనుమానం వచ్చినా, ఆలోచన వచ్చినా నివృత్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ఆ నమ్మకం ఉంది, చేస్తానన్న విశ్వాసం ఉంది. ప్రజలు నమ్ముతున్నారు. పకడ్బందీగా నేను అనుకున్న ప్రణాళికను అమలు చేసి తీరుతాను అనే అంచనాతో రంగంలో ఉన్నాను. నాకు గుర్తుల పరంగా బాల్ గుర్తు వచ్చింది, ఫుట్బాల్ గుర్తు వచ్చింది. అందరూ ఆ ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో బాల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకంతో ఉన్నా. నా నమ్మకాన్ని వమ్ము చేయకండి, విజయస్తు అని ఆశీర్వదించండి. నేను మీకు